5 కేజీల మామిడికాయ పచ్చడి ఎలా పట్టాలో ఇప్పుడు చూద్దాం. సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే సరైన కొలతలు ఎలా ఉండాలో కూడా చూద్దాం. ముందుగా పచ్చడికి కావలసిన మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలని తడి లేకుండా పొడిగుడ్డతో చక్కగా తుడిచిపెట్టుకోవాలి. 5 కేజీల మామిడికాయ పచ్చడికి 1.5 కిలో కారం పడుతుంది. 2 కేజీల ఆయిల్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అయితే నూనె వరకు వచ్చేసరికి సన్ఫ్లవర్ గాని పల్లి నూనె గాని అయితే బాగుంటుంది. అలాగే 1/2 కిలో వెల్లుల్లిపాయలు. ఈ పచ్చడికి 1/2 కిలో వెల్లుల్లిపాయలైతే బాగుంటుంది. 1/2 కేజీ ఆవాలను మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దీనికి తగినంత ఉప్పు అనే కంటే కేజీ ఉప్పు అయితే రెడీ చేసి పెట్టుకుంటాము, కానీ కాస్త చూసుకుని వేసుకుంటే మంచిది. 15 గ్రాముల జీలకర్రను కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు. ముందుగా మనం 2 కిలోల ఆయిల్ని స్టవ్ మీద పెట్టి పోపు సామాను వేసి వేయించుకోవాలి. చివర్లో కరివేపాకు వేసి వేగిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడికి కావాల్సిన మామిడికాయ ముక్కలు, కారం, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పోపు వేసిన ఆయిల్ను చల్లారి పెట్టిన తర్వాత ఈ కలుపుకున్న మిశ్రమంలో ఆయిల్ను కూడా వేసి కలుపుకోవాలి. అయితే గరిటె పెట్టే కంటే చేతితో కలిపితేనే పచ్చడి బాగా కలుస్తుంది. ఇలా రెడీ చేసిన మామిడికాయ పచ్చడిని ఒక నైట్ అంతా అలాగే ఉంచుకోవాలి. మరునాడు ఒక డబ్బాలోకి సర్దుకుని మనం సంవత్సరం అంతా ముక్క మెత్తపడకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. చూసారుగా 5 కేజీల మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో.